ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. యేసు యొక్క ముద్రలు. యేసు యొక్క ముద్రలు అనగా ఏమిటి? అపోస్తలుడైన పౌలు గారు యేసు యొక్క ముద్రలను గూర్చి తెలియజేశారు. ఆ మాటలలో పరమార్థమేమిటి? ప్రస్తుత కాలంలో మనము కూడా యేసు యొక్క ముద్రలను ధరించుకోవాలా? యేసు యొక్క ముద్రలు ధరించుకుంటే మన జీవితం ఎలా ఉండాలి? యేసు యొక్క ముద్రలు ధరించుకున్న వారికి కలిగే ప్రతిఫలమేమిటి? ఈ విషయాలన్నింటినీ ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని కృపను బట్టి మనమంతా నేర్చుకోబోతున్నాం. కనుక మీరందరూ మీ ఆలోచనలను, మీ తలంపులను ఎటువైపు పోనివ్వకుండా పరిశుద్ధ గ్రంథం మీద మీ యొక్క దృష్టిని కేంద్రీకరించి ఈ చక్కని సంగతులను ఆత్మను రక్షించుకునే ఉద్దేశ్యంతో నేర్చుకోవాలని ఆశిస్తూ, మనవారు అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేయుచున్నాను. నా ప్రియులైన సహోదరీ సహోదరులారా, అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూడగలిగితే, ఇక ముగింపుకొచ్చేసరికి ఆయన ఆ లేఖలో ఈ మాటలను తెలియజేస్తున్నారు. యేసు యొక్క ముద్రలు, యేసు యొక్క ముద్రలు. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మీరు చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మీరు చూడండి. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించియున్నాను, ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. ప్రియులారా, పౌలు గారు గలతీయులకు ఈ పత్రికను రాస్తూ ఇక ముగింపుకొచ్చేసరికి, ఆ పత్రికలో ముగింపుకొచ్చేసరికి ఈ మాటలను తెలియజేస్తున్నారు. నేను యేసు యొక్క ముద్రలను నా శరీరమందు ధరించియున్నాను. జాగ్రత్తగా ఈ మాటలను మీరు ఆలోచించాలి. యేసు యొక్క ముద్రలు, మన రక్షకుడు, మన ప్రభువు, మన పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున పరలోకమునందు ఆసీనుడైన మన ప్రభువు, త్వరలో తిరిగి రానయ్యున్న మన ప్రభువు, ఆయన యొక్క ముద్రలు, యేసు ముద్రలు. ముద్రలు అనగానే గురుతులు అని కూడా మీరు ఆలోచించాలి. ముద్రలు అంటే గురుతులనేటువంటి అర్థం కూడా వస్తుంది. గురుతులంటే మనకు త్వరగా అర్థమవుతుంది. యేసు యొక్క ముద్రలు, యేసు యొక్క గుర్తులు, చిహ్నములు. వీటిని పౌలు గారు తన శరీరమందు ధరించుకొని ఉన్నట్టుగా అక్కడ ఆ లేఖలో తెలియజేస్తున్నారు.
యేసు యొక్క ముద్రలను నేను ధరించి ఉన్నాను. ఎక్కడా? శరీరమందు. శరీరమందు యేసు యొక్క ముద్రలను నేను నా శరీరమందు ధరించి ఉన్నాను కనుక ఇక ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. ప్రియులారా, ఈ వాక్యమును చక్కగా మనం ఆలోచన చేయగలిగితే అక్కడే చాలా వరకు మనకు దేవుడు అర్థాన్నిస్తున్నాడు, వివరణను దయచేస్తున్నాడు. యేసు యొక్క ముద్రలు అనగా ఆ గుర్తులు దేనికి సంబంధించినవి? శ్రమలకు సంబంధించినవి. బాగా అర్థం చేసుకుంటున్నారా? యేసు యొక్క ముద్రలు అనగా ఆ గుర్తులు, ఆ చిహ్నములు దేనికి సంబంధించినవి? శ్రమలకు సంబంధించినవి. కనుక పౌలు గారు అక్కడ ఏమని తెలియజేస్తున్నారంటే, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. బాగా అర్థం చేసుకుంటున్నారా? యేసు యొక్క ముద్రలు అనగానే శ్రమలకు చిహ్నములు, శ్రమలకు గుర్తులు. వీటిని ఎక్కడ ధరించుకున్నారు పౌలు గారు? శరీరమందు ధరించుకున్నారు. ఈ భూమి మీద దేవుని కొరకైన బ్రతుకులో శ్రమపడేది ఏది? శరీరమే. శ్రమపడేది శరీరమే. యేసు ప్రభువు కూడా ఆత్మగా ఈ లోకానికి వచ్చారు, శరీరాన్ని ధరించుకున్నారు. తండ్రితో, దేవా నీవు నాకొక శరీరమును అమర్చితివి అని తెలియజేస్తున్నారు. ఆ శరీరమునే దేవునికి ఒక అర్పణగా, యాగముగా ఆయన ఇచ్చారు. దేవుని కొరకైన బ్రతుకు శరీరమందు మనం చూపించగలం. ఈ శరీరంలోని మనం చూపించగలం. దేవుని నిమిత్తమైనటువంటి శ్రమలు ఈ శరీరమునందే మనము అనుభవించగలం. కనుక పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారు చూడండి, యేసు యొక్క ముద్రలు నేను నా శరీరమందు ధరించుకొని ఉన్నాను. నా శరీరమందు యేసు ముద్రలున్నాయి. అయితే యేసు ప్రభువు యొక్క ముద్రలు, ఆ చిహ్నములు, ఆ గుర్తులు నాలో ఉండుటను బట్టి ఇక ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. శ్రమ పెట్టవద్దు. ఇప్పుడు ఈ విషయాలను గురించి మనం ఆలోచిద్దాం. యేసు ప్రభువు యొక్క ఆ ముద్రలు అనగా ఏమిటి? శ్రమలకు గుర్తుగా ఉన్నటువంటి యేసు యొక్క ముద్రలు అనగా ఏమిటి? యేసు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి సందర్భంలోనూ యేసు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. రొట్టె విరుచుట అనే ఆజ్ఞను దేవుడు మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభువును మీరు జ్ఞాపకం చేసుకోవాలంటే రొట్టె విరవాలి. బాగా అర్థం చేసుకుంటున్నారా? ఏదో ఒక ఫోటోలో చూచో, లేకపోతే మరో విధంగానో యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవడం కాదు. మీరు యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలంటే ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? రొట్టె విరవాలి. రొట్టె విరవాలి. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు మీరు ఈ కార్యక్రమమును చేయండి అని ప్రభువారు సెలవిచ్చారు. దేవుడు ఈ ఆజ్ఞను మనకు అనుగ్రహించాడు. క్రీస్తు రాజ్యములో ఉన్న వారికి ఈ ఆజ్ఞను దేవుడు దయచేశాడు. ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలంటే రొట్టె విరవాలి. రొట్టె విరిచే కార్యక్రమం ప్రభువులో ఏ సన్నివేశాలను మనకు జ్ఞాపకం చేస్తున్నది? ఆయన మన కొరకు శ్రమపడిన సన్నివేశాలను జ్ఞాపకం చేస్తున్నది. అంతే తప్ప ఆయన పుట్టుకను గూర్చి కాదు, లేక ఆయన చేసినటువంటి మహత్కార్యాలు, అద్భుతాలు, సూచక క్రియలు వాటిని గూర్చి కాదు. యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుత్థానములను రొట్టె విరుచుట అనే కార్యక్రమం జ్ఞాపకము చేయుచున్నది. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితం అంతటిలో మనము ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవలసినది ఏమిటి అనగానే ఆయన మరణ, సమాధి, పునరుత్థానములు. ఎందుకంటే వాటితోనే మన రక్షణ ముడిపడి ఉన్నది. నేడు మనము కూడా అందులో పాలు పొందవలసిన వారముగా ఉన్నాం. అప్పుడే మన రక్షణ సంపూర్ణమవుతుంది. నా ప్రియులైన సహోదరీ సహోదరులరా, యేసు యొక్క ముద్రలు అపొస్తలుడైన పౌలు గారు ధరించుకొని ఉన్నారు. ప్రారంభ శతాబ్దంలో అపొస్తలులు ధరించుకొని ఉన్నారు. దేవుని కొరకు బ్రతికిన ఎందరో నీతిమంతులు, శిష్యులు ధరించుకొని ఉన్నారు.
దేవుని దాసులు, క్రీస్తు సేవకులు ధరించుకొని ఉన్నారు. నేడు మనము కూడా ఆ స్థాయిలోనికి వెళ్ళవలసిన వారముగా ఉన్నాము కనుకనే ఈ మాటలు మన కొరకు పొందుపరచబడ్డాయి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. యేసు యొక్క ముద్రలు అనగానే అవి యేసు ప్రభువు యొక్క శ్రమలకు సంబంధించినటువంటి గుర్తులు. యేసు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే రొట్టె విరుచుట ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు శరీరమునకు సాదృశ్యముగా రొట్టె విరిచి, ఆయన కార్చిన రక్తమునకు సాదృశ్యముగా ద్రాక్షారసమును మనం తీసుకొని, ప్రభు యొక్క మరణమును, ఆయన సమాధి పునరుత్థానములను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. యేసు యొక్క ముద్రలు, యేసు యొక్క చిహ్నములు, యేసు యొక్క గుర్తులు అనగానే ఆయన సమస్త మనుష్యుల కొరకు అనుభవించినటువంటి శ్రమలు. ఈ శ్రమలను ఎవరు ధరించుకుని ఉన్నారు? ఇదిగో ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారు ధరించుకొని ఉన్నారు. ఆయన చెప్తున్నారు, నేను యేసు యొక్క ముద్రలు ధరించియున్నాను కనుక ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు అంటున్నారు ఆయన. ఎందుకంటే శ్రమలకు సంబంధించినటువంటి గుర్తులను నేను ధరించి ఉన్నాను. యేసు ప్రభు యొక్క ముద్రలు నేను ధరించి ఉన్నాను. ప్రత్యేకంగా ఇప్పుడు మీరు నన్ను మరలా శ్రమ పెట్టవద్దు, ఇబ్బంది పెట్టవద్దు, ఎందుకంటే నేను ఇప్పటికే శ్రమలలో ఉన్నాను. ఈ మాట పౌలు గారు ఎవరికి తెలియజేస్తున్నారు? సంఘంలో ఉన్నవారికి. గలతీ ప్రాంతంలో క్రీస్తు రాజ్యంలో ఉన్నవారికి ఈ మాటలు పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే క్రీస్తును గూర్చిన జ్ఞానం ఉన్నవారికి, క్రీస్తులో బాప్తిస్మము నొందిన వారికి, క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారికి ఈ మాటలను పౌలు గారు తెలియజేస్తున్నారు. అన్యులకు కాదు, ఏమీ ఎరుగని వారికి కాదు, క్రీస్తు నామమును అడ్డగించేవారికి కాదు, క్రీస్తుకు విరోధముగా బ్రతుకుతున్న వారికి కాదు, క్రీస్తును గూర్చిన అవగాహన ఉన్నవారికి ఈ మాటలు పౌలు గారు తెలియజేస్తున్నారు. వారికే అర్థమవుతాయి. యేసు యొక్క ముద్రలు అంటే వారికే అర్థమవుతాయి. నేను యేసు యొక్క ముద్రలు ధరించి ఉన్నాను, ఇక మీదట మీలో ఎవడూ కూడా నన్ను శ్రమ పెట్టవద్దు. మీలో ఎవరు కూడా నన్ను శ్రమ పెట్టవద్దు, ఎందుకంటే మీకు క్రీస్తును గూర్చిన జ్ఞానం తెలుసు. మీరు దేవుని కొరకు బ్రతుకుచున్నవారు, రాజ్యములో చేర్చబడినవారు, ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తున్నవారు. మీరు యేసు ముద్రలు ధరించిన వారిని శ్రమ పెట్టవచ్చా? ఇబ్బంది పెట్టవచ్చా? ఇబ్బంది పెట్టకూడదు. ఈ మాట మీకు అర్థం కావాలంటే యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పలికిన మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనుష్య కుమారుడు వ్రాయబడినట్టుగా వెళ్ళిపోవచ్చున్నాడు, కానీ ఆయనను అప్పగించువానికి శ్రమ కలుగుతుంది. మనుష్య కుమారుడు శ్రమ పొందాలి, మనుష్య కుమారుడు శిలువ మీద మరణించాలి, మనుష్య కుమారుడు సమాధి చేయబడాలి, తిరిగి లేస్తాడు ఆయన. అయితే ఆయన శ్రమ పడాలి గనుక నేనే ఆయనను శ్రమ పెడతాను అనేటువంటి భావన తప్పు, అది నేరం. మనుష్య కుమారుడు వ్రాయబడినట్టుగా వెళ్ళిపోవచ్చున్నాడు, మనుష్య కుమారుడు శ్రమనందుటకు వ్రాయబడినట్టుగా వెళ్ళిపోవచ్చున్నాడు. అయితే ఆ శ్రమను కలిగించటానికి ఏ మనుష్యుడైతే అడుగు ముందుకు వేస్తాడో ఆ మనుష్యునికి శ్రమ కలుగుతుంది, ఆ మనుష్యుడు నాశనం అవుతాడు. మనుష్య కుమారుడు వ్రాయబడినట్టు పోవుచున్నాడు. ఎవని వలనైతే మనుష్య కుమారుడు ఇబ్బంది పడుతున్నాడో ఆ మనుషునికి శ్రమ, అట్టివాడు పుట్టియుండని ఎడల మేలు అన్నారాయన. ఈరోజు దేవుని వాక్యపు జ్ఞానము అందరిలో లేదు. దేవుని వాక్యం వింటున్న వారందరిలో దేవుని వాక్యపు జ్ఞానము లేదు. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, ఈయన శ్రమలు అనుభవించాలి కదా, యేసు నిమిత్తమైన శ్రమలు అనుభవించాలి కదా, నేనే శ్రమ పెడతానంటారు. ఈయన యేసు ప్రభువు యొక్క ముద్రలు ధరించాడు కదా, యేసు ప్రభువును గూర్చిన శ్రమలను అనుభవించటానికి ఇతడు తన జీవితాన్ని నిర్ణయించుకున్నాడు కదా, ఆ శ్రమలు ఎవరో పెట్టడం ఏంటి, నేనే శ్రమ పెడతాను అంటారు. అంటే వారెంత దౌర్భాగ్యకరమైన ఆలోచనతో ఉన్నారో చూడండి. ప్రభువు
వ్రాయబడినట్టుగా వెళ్ళిపోతున్నారు. కానీ నీవు ఆయనను శ్రమ పెడతావా? నీవు ఆయనను శ్రమ పెడుతున్నావా? ఇక్కడ దాగి ఉన్నటువంటి అద్భుతమైన రహస్యాన్ని మీరు గమనించగలిగితే, పౌలు గారు యేసు యొక్క ముద్రలు ధరించుకుని ఉన్నారు. పౌలు గారు తన స్వంతంగా తన ముద్రలు ధరించుకొని లేరు. యేసు ప్రభువు యొక్క ముద్రలు ధరించుకుని ఉన్నారు. పౌలు గారిని ఇక మీదట ఎవరైనా శ్రమ పెడితే ఎవరిని శ్రమ పెట్టినట్టు? యేసును శ్రమ పెట్టినట్టు. యేసును శ్రమ పెట్టినట్టు. ఎంత భయంకరమైనటువంటి నేరమో చూడండి. యేసు ప్రభువును ధరించుకున్న వారిని శ్రమ పెడితే ఎవరిని శ్రమ పెట్టినట్టు? యేసు ప్రభువును శ్రమ పెట్టినట్టు. అందుకే పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారు? నేను యేసు యొక్క ముద్రలు ధరించి ఉన్నాను. మీరు జ్ఞానం తెలిసినవారు, వాక్యమును విన్నవారు, దేవుని కొరకు బ్రతకాలనుకున్నవారు, మీరు నన్ను శ్రమ పెట్టవద్దు. ఆ విషయాన్ని పౌలు గారు అక్కడ తెలియజేశారు. ఎందరిలో ఉంది జ్ఞానం? ఆయన శ్రమలు అనుభవించడానికే కదా నిర్ణయింపబడ్డాడు. నేనే శ్రమ పెడతానంటారు. అంటే వారిలో వాక్యం ఏమాత్రం లేదని అర్థం. వారు వాక్యాన్ని వినొచ్చు, వారు వాక్యాన్ని చెప్పవచ్చు కూడా, కానీ వారిలో ఏమాత్రం దేవునికి కావలసిన ఫలమైతే లేదు. ఆకులు కలిగిన అంజూరపు వృక్షాలు ఇవన్నీ, ఆకులు కలిగిన అంజూరపు వృక్షాలవన్నీ, ఫలములు లేని అంజూరపు చెట్లు ఎప్పటికైనా శపింపబడతాయి. మూడులా వాటి జీవితాలు మిగిలిపోతాయి. దేవుడంటే భయం, దేవుడంటే ప్రేమ, దేవుడంటే భక్తి ఎందరిలో ఉంటుందో వారిలోనే దేవునికి ఫలాలు వస్తాయి. వారే దేవుని కొరకు బ్రతికిన వారుగా కనిపిస్తారు. పౌలు గారు కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూడగలిగితే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అంటున్నారు ఆయన. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అంటే పౌలు గారిని చూడగానే పౌలు గారి యొక్క వ్యక్తిత్వంలో, పౌలు గారి యొక్క దైనందిన జీవితంలో పౌలు గారు ఎలా బ్రతుకుతున్నారు చూడండి. క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు లోకంలోనికి వచ్చి దేవుని కొరకు ఎలాగైతే బ్రతికారో ఆ విధంగానే పౌలు గారు కూడా దేవుని కొరకు బ్రతుకుతున్నారు. గత జీవితంలో పాపపు ప్రవృత్తిని కలిగి ఉన్నా సరే, యేసుక్రీస్తు చేత పౌలు గారు పట్టబడి దేవుని జ్ఞానమునకు అతడు అంకితమైపోయి దేవుని వాక్యములో ఉన్న మర్మములను తెలుసుకొని ప్రభువు కొరకు జీవిస్తూ ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. మీరు కూడా నావలే ప్రభువును పోలి నడుచుకోండి అని పౌలు గారు తెలియజేస్తున్నారు. పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువు యొక్క ముద్రలు ధరించుకుని ఉన్నారు అనటానికి పౌలు గారు తనంతట తానే చెప్పుకోవడం కాదు. పౌలు గారిని ఎందరైతే చూచారో, పౌలు గారి దగ్గర ఎందరైతే ఉన్నారో వారందరూ చెబుతున్నారు, వారందరూ సాక్ష్యం ఇస్తున్నారు. గలతీయులకు రాసిన పత్రికలో ఒకానొక సందర్భంలో వ్రాయబడిన ఆ మాటలు చూడండి. పౌలు గారు చుట్టూ ఉన్నవారు పౌలు గారిని ఏ విధంగా వారు చూడగలుగుతున్నారో, స్వీకరించగలుగుతున్నారో ఒక్కసారి ఆ మాటలలో మీరు చూడండి. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మును వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూతవలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి. పౌలుగారు క్రీస్తు సువార్తను గలతీయుల మధ్య ప్రకటిస్తున్నప్పుడు వారి దృష్టికి పౌలుగారు ఎలా కనిపించారు? దేవుని దూతవలే, క్రీస్తు యేసు వలె కనిపించారు. రూపంలోన ఆయన ఏమైనా ఒక వేషం వేసుకుని వచ్చారా? దేవుని దూత వంటి వేషం ఏమైనా వేసుకుని వచ్చారా?
క్రీస్తు ప్రభువులా ఏమైనా పైకి ఒక రూపాన్ని ధరించుకుని వచ్చారా? లేదు. ఆ మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే, యేసు ప్రభువు ఈ లోకమందు శరీరధారిగా ఏ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారో అదే విధమైన జీవితాన్ని పౌలు గారు తన జీవితంలో చూపిస్తున్నారు. అందువలన ఆయనకు ఆయనే చెప్పుకోవడం కాదు, మీరు నన్ను ఎలా ఆహ్వానించారంటే, మీ మధ్య నాకు ఎలా ప్రవేశం దొరికిందంటే, మీ మధ్య నేను ఎలా నా యొక్క కాలమును గడిపానంటే, దేవుని దూతవలే, క్రీస్తు యేసువలే మీ మధ్య నేనున్నాను. అలా మీరు నన్ను అంగీకరించారు. ఒక పాత పౌలు వలె కాదు, క్రీస్తు యేసువలే, దేవుని దూతవలే, క్రీస్తు యేసువలే మీరు నన్ను అంగీకరించితిరి. మీరు కూడా ఈ విధంగానే మారాలి అని నేను కోరుకుంటున్నాను అని పౌలు గారు తెలియజేస్తున్నారు. మీ యందు క్రీస్తు స్వరూపము ఏర్పడు వరకు నాకు ప్రసవవేదన కలుగుచున్నది అని పౌలు గారు క్రింది మాటల్లో చూస్తే తెలియజేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు గారు దేవునిలో తన జీవితాన్ని ఎంత గొప్పగా నిర్మించుకున్నారంటే, యేసు ముద్రలు ధరించిన వారుగా కనిపిస్తున్నారు. యేసు ముద్రలు ధరించిన వారిగా కనిపిస్తున్నారు. ఈరోజు లోకమందు దేవుని సేవలో ఉన్నతంగా ఎదగాలని చాలామంది అనుకుంటున్నారు. ఉన్నతంగా దేవుని సేవలో ఎదగడం అంటే ఏ స్థాయికి వెళ్లడమో తెలుసా? యేసు ముద్రలు ధరించుకున్న స్థాయికి వెళ్లడమే దేవుని సేవలో ఉన్నతమైనటువంటి స్థాయి. యేసు ముద్రలు అనగా ఏమిటి? సింహాసనం కాదు, అధికారం కాదు, చుట్టూ పరిచారకులు కాదు, విస్తారమైన ధనం కాదు, పేరు పలుకుబడులు కాదు. యేసు యొక్క ముద్రలు అంటే ఏమిటో తెలుసా? నిరంతర శ్రమ. యేసు ప్రభు తన జీవితంలో ప్రతిరోజు శ్రమలు అనుభవిస్తూ ముందుకు వెళ్లారు. ఆయన యొక్క ముగింపు ఎలా ఉందంటే, విపరీతమైనటువంటి బాధ, విపరీతమైనటువంటి వేదన, తట్టుకోలేనని శ్రమలు ఆయన అనుభవించారు. యేసు యొక్క ముద్రలు అనగానే అవేవైనా సింహాసనానికి సంబంధించినటువంటి గుర్తులు అనుకుంటున్నారా? ఏదైనా ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించటానికి గుర్తులు అనుకుంటున్నారా? యేసు యొక్క ముద్రలు నేను ధరించి ఉన్నానని ఈరోజు లోకమందు ఎందరూ చెప్పగలరు? చెప్పండి. దేవుని సేవ పేరిట అధికారాన్ని కోరుకుంటున్నవారు ఎందరో ఉన్నారు. దేవుని సేవ పేరిట అందలం ఎక్కాలి అనుకున్నవారు ఎందరో ఉన్నారు. దేవుని సేవ పేరిట ధనాన్ని సంపాదించుకోవాలి అనుకునేవారు ఎందరో ఉన్నారు. కానీ దేవుని సేవ పేరిట నేను యేసు ముద్రలు ధరించుకునే స్థాయికి వెళ్ళాలి అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఒకవేళ నిజంగా ఈ రహస్యాలే గనుక అర్థమైతే అందరూ దేవుని సేవలో అడుగుపెట్టలేరు. అంత గుండె ధైర్యం అందరికీ ఉండదు. ఎవరైతే త్యాగభరితంగా ఉన్నారో, ఎవరైతే దేవుని కొరకు సమస్తాన్ని వదులుకోవటానికి ఇష్టపడతారో, అంతటి గుండె ధైర్యం కలిగిన వారు మాత్రమే అడుగు ముందుకు వేయగలరు. దేవుని సేవలో పరిపక్వత ఎలా ఉంటుందంటే, పరిపూర్ణమైన స్థాయి ఎలా ఉంటుందంటే, యేసు ముద్రలు ధరించుకున్న స్థాయి దేవుని సేవలో పరిపూర్ణమైన స్థాయి. యేసు యొక్క ముద్రలు అనగానే శ్రమలు, దేవుని కొరకైన శ్రమలు, దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో శ్రమలు. అందుకే నేను యేసు ముద్రలు ధరించుకుని ఉన్నాను, నన్ను ఇక మీదట ఎవడను శ్రమ పెట్టవద్దు, మీలో ఇక ఎవడూ కూడా నన్ను శ్రమ పెట్టవద్దని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా శ్రమలకు సంబంధించినవి. యేసు ముద్రలు అనగానే శ్రమలకు సంబంధించినవి. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈ విషయాలు మీరు అర్థం చేసుకోగలిగితే యేసు యొక్క ముద్రలు మనము కూడా ధరించుకున్న వారమై దేవుని నిమిత్తమైన శ్రమలు మనం అనుభవిస్తూ పరలోక రాజ్యంలో ప్రవేశించాలని మనకు జ్ఞానం కలుగుతుంది. అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనాన్ని దయచేసి ఈ సందర్భంలో మీరు చూడండి. అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. క్రీస్తునందు విశ్వాసముంచుట,
4 గోడల మధ్య ఒక ప్రార్థన చేసుకొని ఒక కీర్తన పాడి దేవుని మాటలు కొన్ని విని లేక కొన్ని చెప్పి తోచింది ఇచ్చి ఇంటికి వచ్చేయడం అనుకుంటున్నారా క్రైస్తవ్యం అంటే? క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమందు శ్రమపడుట కూడా అనుగ్రహింపబడింది. ఓ సోదరా, ఓ సోదరి, ఆలోచించు. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాదు, దేవుని వాక్యమును తెలుసుకున్నాను, క్రీస్తునందు బాప్తిస్మమును పొందాను, రాజ్యంలో చేర్చబడ్డాను, ఇక చాలు అనుకుంటున్నారా? పరిపూర్ణముగా మీరు భక్తిని పూర్తి చేసుకోవాలనుకుంటే గనుక ఆయన పక్షమందు శ్రమపడుట కూడా మీరు ఆహ్వానించాలి. ఆయన అనుగ్రహించాడు, మీరు ఆహ్వానించాలి. పౌలు గారు అంటున్నారు, అందుకే యేసు యొక్క ముద్రలు నేను ధరించుకొని ఉన్నాను, యేసు యొక్క ముద్రలు నేను ధరించి ఉన్నాను, మీరు కూడా ధరించుకోవాలి. ఆ స్థాయి వరకు మీరు వెళ్ళగలిగిన వారుగా ఉండాలి. అప్పుడే మీకు నిత్యత్వంలో ప్రవేశించే ఆ మహాభాగ్యం దక్కుతుంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాదు, ఆయన పక్షమందు శ్రమపడుట కూడా మనకు ఒక దీవెనగా అనుగ్రహింపబడింది. ఈ శ్రమలను అనుభవించిన వారే పరలోక రాజ్యంలో కనిపిస్తారు. అయ్యా, తెల్లని వస్త్రములు ధరించుకుని వీరందరూ ఎవరు అనగానే, వీరంతా మహాశ్రమల నుండి వచ్చిన వారు అని యోహాను గారు దర్శనములో వారిని చూచినప్పుడు అడిగితే చెప్పబడిన సమాధానాన్ని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరంతా ఎవరు అనగానే, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు అంటే యేసు యొక్క ముద్రలు ధరించుకుని ఉన్నవారు. వారిని చూస్తే యేసు ప్రభువు కనిపిస్తాడు. వారి జీవితాన్ని గూర్చి ఆలోచిస్తే యేసు వ్యక్తిత్వం, యేసు జీవితం వారి జీవితాలలో మనకు కనిపిస్తుంది అని చెప్పే విధంగా ఈరోజు మీ జీవితాలున్నాయా? మనందరి జీవితాలు అలా ఉంటే తప్ప మనం పరలోక రాజ్యంలో కనిపించలేం. దయచేసి ఈ మాటలను మీరంతా ఆలోచించాలని, తగు నిర్ణయాలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది దేవుని మనస్సు, ఇది దేవుని ఆలోచన. ఈ భూమి మీద ఈ శరీరం మందు యేసు యొక్క ముద్రలు మనం ధరిస్తే తప్ప ఉన్నతమైన లోకానికి మనం చేరుకోలేమర్రా. ఏమనుకుంటున్నారు దైవభక్తి అంటే? ఏమనుకుంటున్నారు క్రీస్తునందు విశ్వాసం అంటే? ఏదో కొంత పేరు సంపాదించుకోవడం అనుకుంటున్నారా? ఏదో కొంతమందిని వెనక వేసుకోవడం అనుకుంటున్నారా? ఏదో 4 డబ్బులు సంపాదించుకోవడం అనుకుంటున్నారా? కాదు. నిరంతరము దేవుని కొరకు నలిగిపోయే జీవితమే క్రీస్తు కొరకైన జీవితం. యేసు ముద్రలు మీలో కనిపించాలి. అదే దేవుని కొరకైన జీవితం. యేసు ముద్రలు మీలో కనిపించుచున్నవా? లేక సాతాను ముద్రలు కనిపించుచున్నవా? నీవు నాకు సాగిలపడితే, నీవు నాకు నమస్కరిస్తే లోకాన్నే నీకు రాసిచ్చేస్తానంటున్నాడు సాతాను. అలాంటి ముద్రలు ఏవైనా కనిపిస్తున్నాయా? అలా సాతానుకు లొంగిపోతున్నటువంటి సాతాను ముద్రలు ఏవైనా కనిపిస్తున్నాయా? యేసు యొక్క ముద్రలు అనగానే దేవుని కొరకు ప్రతిరోజు ఎంత కష్టమైనా సరే బ్రతికి తీరాలి. దేవుని కొరకు అనేక ఆత్మలను రక్షించుటకు ఈ జీవితకాలమందు పోరాడాలి. అదే యేసు యొక్క ముద్ర. ఈ యేసు యొక్క ముద్రలను మనం ధరించుకుంటే తప్ప ఉన్నతమైన లోకంలో మనకు ప్రవేశం దొరకదు. అసలు దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించినప్పుడే ఏమంటున్నాడో తెలుసా? ఆత్మచేత మీరు ముద్రింపబడిదిరి కనుక పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి అంటున్నాడు ఆయన. ఈరోజు ఎందరో పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. దేవుని కొరకు తమ జీవితాలను ముందుకు నడిపించుకోకుండా శ్రమలకు భయపడిపోతూ, యేసు యొక్క ముద్రలకు భయపడిపోతూ రూట్ మారుస్తున్నారు. దేవుని వాక్యము నుండి తొలగిపోతున్నారు. దేవుని వాక్యమును తమ అవసరాలకు అనుకూలముగా మలుచుకుంటున్నారు. దేవుని వాక్యమును స్వార్థ ప్రయోజనాల కొరకు వాడుకుంటున్నారు. ఇష్టానుసారంగా కలిపి చెరిపెడు అనేకుల వలె తయారైపోతున్నారు. పోకిరీవారుగా మారిపోతున్నారు. ఎందుకు పనికిరాని చేతకాని దద్దమ్ములుగా మిగిలిపోతున్నారు. దేవుని వాక్యమును వీరోచితముగా ప్రకటించవలసింది పోయి ఆ దేవుని వాక్యమునే నాలుక ఎటు తిరిగితే అటు వారు త్రిప్పేస్తున్నారు. లొంగిపోతున్నారు, సాతానుకు లొంగిపోతున్నారు.
అయితే దేవుడు కోరుకుంటున్నటువంటి స్వభావం ఏంటో తెలుసా? చూడండి, పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని చూడండి. దేవుడు మనలో ఎలాంటి స్వభావాన్ని కోరుకుంటున్నాడో అక్కడ మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మను దేవుడు మనకు ఎందుకు అనుగ్రహిస్తున్నాడో అక్కడ మనకు అర్థమవుతుంది. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి దయచేసి మీరు చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. మీకు అనుగ్రహింపబడిన ఆత్మ ఎంతో విలువైనది. మీకు దయచేయబడిన పరిశుద్ధాత్మ వెలకట్టలేని విలువ కలిగిన ఆత్మ. ఆయనను మీరు దుఃఖపరచకండి. విమోచన దినము వరకు అంటే ఈ శ్రమల నుండి, ఈ కష్టాల నుండి, ఈ ఇబ్బందుల నుండి, ఈ వేదనల నుండి మనలను దేవుడు విమోచింపబోతున్నాడు. క్రీస్తు ప్రభువును పంపించి మనలను దేవుడు విమోచింపబోతున్నాడు, నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. అందుకొరకే ఈ సంకల్పం అంతా కదా. ఈ దేవుని మాటలన్నీ మనం వింటున్నది, దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నది దేని కొరకు? విమోచన కొరకు. ఈ బ్రతుకు నుండి నిత్యత్వంలోనికి మనం వెళ్ళే ఆ క్షణాల కొరకు. విమోచన దినము వరకు పరిశుద్ధాత్మను జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి. మీరు అలా కాపాడుకొనుట కొరకు ముద్రింపబడి ఉన్నారు. మీ యందు ఆత్మను దేవుడు ముద్రించాడు. పరిశుద్ధాత్మ యందు మీరు ముద్రింపబడినట్టుగా జీవిస్తున్నారా? పరిశుద్ధాత్మ మీ యందు ముద్రింపబడినట్టుగా మీ జీవితాలు కనిపిస్తున్నాయా? వాక్యం విన్నంతసేపు ఏదో కొద్దిగా దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఆవేదన, ఆ తర్వాత అంతా నీరు కారిపోతుంది. లోకంలో మరల పడిపోతున్నారు. సాతానుకు మరల మీరు లొంగిపోతున్నారు. జాగ్రత్త. అటువంటి బ్రతుకులు నిలబడవు. అటువంటి బ్రతుకులు నిలబడవు. ఒక మొక్క నిటారుగా ఉండడానికి ఒక కర్రను తీసుకుని వచ్చి ఆ మొక్కకు కడతారు. నిటారుగా ఉండడానికి, అది వంగిపోకుండా పడిపోకుండా ఉండడానికి, నిటారుగా ఉండడానికి కొంతకాలం దానికి ఒక కర్ర తీసుకుని వచ్చి కడతారు. జీవితకాలం అంతా ఆ కర్ర అలాగే ఉండాలని కోరుకోరు. ఎప్పుడైతే తనంతట తానే నిటారుగా నిలబడటం ఆ మొక్క అలవాటు చేసుకుంటుందో అప్పుడు ఆ కర్ర యొక్క అవసరత ఉండదు. ఆ కర్ర తీసేస్తారు. దేవుని మాటలు విన్నప్పుడు దేవుని కోసం బ్రతకాలి అనిపిస్తున్నది. దేవుని మాటలను వినడం పూర్తయిపోయింది, ఇప్పుడు మీరు దేవుని కొరకు బ్రతకండి అనేటప్పుడు లోకాన్ని ఒకసారి చూస్తున్నారు, మరలా లోకపు మాయలో పడిపోతున్నారు. అంటే ఇక మిమ్మల్ని ఎవరు బాగు చేస్తారు చెప్పండి? ఎవరు బాగు చేస్తారు చెప్పండి? దేవుని మాటలు హృదయంలోనికి వెళ్ళాలి, ఫలము తీసుకుని రావాలి. దేవుని మాటలను ఒకసారి విన్నామంటే ఆ మాటల ప్రకారం జీవించటానికి మనం నిర్ణయించుకోవాలి. మాటి మాటికి మాట తప్పేవారుగా ఉండకూడదు. దేవుని కొరకు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాల మీద నిలబడాలి. దేవుని సహాయమును పొందాలి. దేవుని కొరకు జీవించాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, మీరు ఆత్మయందు ముద్రింపబడి ఉన్నారు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, యేసు ముద్రలు ధరించుకున్న వారమై, యేసును పోలి నడుచుకున్న వారమై, మనలను చూస్తే, మన జీవితాలను చూస్తే యేసు కనిపించేలా మన యొక్క ప్రవర్తన మారిపోవాలి. మన ఆలోచన విధానం మారిపోవాలి. లోకమందు ఎవరినో చూచి మీరు కూడా అలాగే ఉండాలనుకుని మరులు కొల్పబడకండి. ఎవరు నాశనకరమైన మార్గంలో నడిచితే వారు నాశనం అయిపోతారు. మీరు కూడా వారి వలె నాశనం అవ్వటానికి వీలు లేదు. ఇదిగో దేవుని మాటలు సెలవిస్తున్నాయి. యేసు యొక్క ముద్రలు మీరు ధరించుకోవాలి. పరిశుద్ధాత్మయందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని కొరకు బ్రతకండి. దేవుని కొరకు నిలబడండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి చివరి వరకు మీరు పోరాటం చేయండి. దేవుని యొక్క కృప మీకు సమృద్ధిగా దొరకాలని, దేవుని చిత్తాన్ని మీరు పూర్తి చేసుకోవాలని, నిత్యత్వమందు మీ ఆత్మలో కనిపించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును మహాఘనుడునైన మా కన్న తండ్రి, ఈ సందర్భమందు, ఈ దినమున మీరు మాకు దయచేసినటువంటి
ఈ చక్కని ఆత్మజ్ఞాన సంగతుల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మా ఆత్మలకు ఉన్న అవసరతను బట్టి పరిశుద్ధమైన వాక్యమును వివరణాత్మకంగా విశ్లేషణతో మీరు మాకు దయచేయుచున్నందుకు మీకు స్తోత్రములు నాయన. మీ మాటలను విన్న తరువాత వెనువెంటనే నీరుగారిపోయే జీవితాలతో కాకుండా మీ మాటలను గ్రహించిన వారై జీవితాంతము రగిలే జీవితాలతో ఉండగలుగుటకు నాతో పాటు మీ బిడ్డలందరికీ సహాయమును అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవా, యేసు యొక్క ముద్రలు ధరించిన వారముగా మీ చిత్తాన్ని పరిపూర్ణం చేసుకునగలుగుటకు మాకు సహాయమును దయచేయండి. ఈ మీ మాటలు విని మీ మాటల ప్రకారం జీవించాలనుకున్న ప్రతి ఒక్కరికి నిబద్ధతను దయచేయండి. తండ్రి, శ్రమలు అనుభవించినా మీ కొరకు వారు బ్రతుకుతున్నారనే గొప్ప ఆనందంతో తమ జీవితాలలో ముందుకు కొనసాగగలిగే భాగ్యమునిమ్మని మిమ్మల్ని వేడుకుంటూ, అలాగే యేసు యొక్క ముద్రలు ధరించిన వారిని శ్రమపెట్టే ఆలోచన మీ బిడ్డలలో ఉండకుండా దానిని ఇప్పుడే వారు విడిచిపెట్టడానికి సహాయమును అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.